మరనాత దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం 14వ కీర్తన 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులంట తమ హృదయాలలో అనుకుంటారంట. అయితే మనము బుద్ధిహీనులుగా, బుద్ధి లేని వారిగా ఉండకూడదు. కానీ ఈ ఉదయకాలంన వాగ్దానం చూస్తున్న ప్రియా దేవుని కుమారులారా, కుమార్తెలారా, మనం ఎలా ఉండాలంటే బుద్ధి మంతులుగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవునిలో మనం నడుచుకోవాలి. ఇట్టి కృప దేవుడు మనందరికి దయచేయనుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు వందనములు. దేవా యేసయ్యా, అయా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. కానీ ప్రభా, బుద్ధి మంతులైతే ప్రభా దేవుడున్నాడని ప్రతిదినం నీ వైపు చూస్తూ నడుచుకుంటారు. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాలం వాగ్దానం చూస్తున్న వారందరూ ప్రభా, అయా దేవుడున్నాడని ప్రభా నీ వైపు చూస్తూ అయా నీతో నడిచే భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మహిమ పొందుమని, గొప్ప బుద్ధిని అందరికి మీరు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరనాత దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం 14వ కీర్తన 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులంట తమ హృదయాలలో అనుకుంటారంట. అయితే మనము బుద్ధిహీనులుగా, బుద్ధి లేని వారిగా ఉండకూడదు. కానీ ఈ ఉదయకాలంన వాగ్దానం చూస్తున్న ప్రియా దేవుని కుమారులారా, కుమార్తెలారా, మనం ఎలా ఉండాలంటే బుద్ధి మంతులుగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవునిలో మనం నడుచుకోవాలి. ఇట్టి కృప దేవుడు మనందరికి దయచేయనుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు వందనములు. దేవా యేసయ్యా, అయా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. కానీ ప్రభా, బుద్ధి మంతులైతే ప్రభా దేవుడున్నాడని ప్రతిదినం నీ వైపు చూస్తూ నడుచుకుంటారు. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాలం వాగ్దానం చూస్తున్న వారందరూ ప్రభా, అయా దేవుడున్నాడని ప్రభా నీ వైపు చూస్తూ అయా నీతో నడిచే భాగ్యము